మామ బక్కోడైతే బాయ్ ఫ్యాన్స్ని గట్టిగా గెలికేశాడు మామ. నిద్ర కూడా పోవట్లేదు నిన్నటి నుంచి. ఆ అప్డేట్ ఏంది, ఆ బీజిఎం ఏంది, ఆ వీడియో ఎడిటింగ్ ఏంది, దీనమ్మ అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు రా బాబు. ఆ కాంబినేషనే అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయకున్నాను. ఓరి బాబు రిపీట్ మామ, బీజిఎం అయితే రిపీటు. ఎక్కడ చూసినా అదే వినపడుతుంది. రింగ్ టోన్స్ అయినా కాలర్ టోన్స్ అయినా మొత్తం తనన అని తాండవాస చేస్తాడు ఒక్కొక్కడు. ఇప్పుడు బీజిఎం పక్కన పెట్టేసేయండి. ఆ లిరిక్స్, స్టార్టింగ్లో వచ్చే లిరిక్స్ ఎందుకో ఎవరినో గెలుకుతున్నట్టు అనిపించింది మామ. ఎందుకనంటే ఆ కాంబినేషన్ అని, ఈజీ విన్ అనేసి, సరే అదంతా పక్కన పెడితే నెంబర్స్ నెవర్ లై. వాట్ నెంబర్స్, ఇక్కడే ఏదో ఉంది. నాకేమనిపించిందంటే నెంబర్స్ నెవర్ లై అంటే నాన్ బాహుబలిలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ కలెక్టెడ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదన్నా ఉంది అని అంటే అది పుష్ప 2. అది ఫ్యాక్ట్. ఎందుకు అది బాయ్ ఫ్యాన్స్ అనే కాదు, ఏ ఫ్యాన్స్ అయినా సరే ఒప్పుకోవాల్సిందే. పుష్ప 2 అనేది కలెక్షన్ రికార్డులు చూసుకుంటే బాహుబలి 2 తర్వాత ఉంటుంది. ఈ కాంబినేషన్తో ఇంకొక ఈజీ విన్ వచ్చేస్తుంది అనేసి ఏదన్నా హింట్ ఇస్తున్నాడా అనేదే నా డౌటు. అమ్మ అసలు దీని తల్లి ఒక టైటిల్ కార్డు చూపించాడు మామ. టైటిల్ కార్డ్ లెక్క ఆ షార్ట్ మామ, ఆ ఐస్ది ఆ కలర్ అదంతా కూడా ఆ లెవెల్ ఒక గ్లిమ్స్ వస్తుందని ఎవడు ఎక్స్పెక్ట్ చేయకున్నాలే. బాయ్ ఫ్యాన్స్ అని కాదు, ఇంకెవడు ఎక్స్పెక్ట్ చేయకున్నాలే. మూవీ మధ్యలో తేడా అని ఏదన్నా మ్యూజిక్ వస్తే ఇంకా అయిపోయినట్టే. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు ఒక్కొక్కడు. కలెక్షన్స్ సునామీ వస్తుంది. నాకే అలా అర్థమైందా, మీ అందరికి అలా అర్థమైందో నాకు తెలియదు. సో ఇది నా ఒపీనియన్. మీకేమనిపించిందో కమెంట్ చేసేయండి. ఫాలో చేసి పెట్టుకోండి. బీయింగ్ సూర్య.